ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారి జాబితా విడుదల కాగా మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి మంత్రి పదవి కేటాయించారు. ఇక మంత్రివర్గంలో చోటు దక్కిన వారి విషయానికి వస్తే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు మంత్రివర్గంలో చోటు లభించింది. అలానే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, తెనాలి జనసేన నుండి గెలిచిన నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, ధర్మవరం నుండి బీజేపీ నుండి గెలుపొందిన సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామనాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యవుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్లకు నేడు చంద్రబాబుతో పాటు ఈ 24 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, నేడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా మంత్రులుగా కూడా బాధ్యతలు చేపట్టినట్టు తెలుస్తుంది కొంతమంది, మొత్తం 24 మంది కూడా. పూర్తి వివరాలు ఏంటి? అంటే ఏదైతే మంత్రివర్గ విస్తరణ గురించి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కసరత్తు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం మంత్రివర్గానికి సంబంధించి నిన్న లేట్ నైట్ లో ప్రకటించడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే ఇక్కడ మంత్రివర్గానికి సంబంధించి విస్తరణకు సంబంధించి పాత కొత్త కలయికలో మంత్రివర్గాన్ని విస్తరింపజేసినట్టు తెలిసింది. ఇప్పుడు ఉమ్మడిగా కూడా ప్రభుత్వం వెళ్తున్నది. ఒక పక్కన టీడీపీ, అదేవిధంగా కూడా జనసేన, బీజేపీ సంబంధించిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఇక జనసేనకు సంబంధించి 3 మంత్రివర్గంలో సీట్లు కేటాయించారు. అదేవిధంగా కూడా ఇక బీజేపీకి సంబంధించి మాత్రం ఒక్కరికి మాత్రమే మంత్రివర్గంలో బెర్తు దక్కిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఈ కూర్పును కనుక మనం చూసినట్లయితే మాత్రం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా కుప్పం నుంచి కింజరపు అచ్చెన్నాయుడు, టెక్కలి బీసీ సామాజిక వర్గం, అదేవిధంగా కూడా కొల్లు రవీంద్ర బీసీ సామాజిక వర్గం, మచిలీపట్నం, నారాయణ ఈ నారాయణ ఏమన్నా నెల్లూరు, వంగలపూడి అనిత పైకరావుపేట, నిమ్మల రామానాయుడు పాలకొల్లు, ఎండి ఫారూక్ నంద్యాల, ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు, అలాగే పయ్యావుల కేసు ఉరవకొండ, అనగాని సత్యప్రసాద్ రేపల నుంచి, కొలుసు పార్థసారథి నూజివీడ్ నుండి, అలాగే డోలా వీరాంజనేయ స్వామి కొండేపి ప్రకాశం జిల్లా నుంచి, గొట్టిపాటి రవి కూడా పర్చూరు ఈయన ప్రకాశం జిల్లా నుంచి, గుమ్మడి సంజారాణి సాలూరు, బీసీ జనార్దన్ బనగానపల్లి, అదేవిధంగా కూడా టీజీ భరత్ కర్నూలు, ఎస్ సవిత పెనుకొండ, వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం, కొండపల్లి, అలాగే కొండపల్లి శ్రీనివాసు గజపతి నగరం, మొండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి, నారా లోకేష్ మంగళగిరికి సంబంధించి మొత్తంగా కూడా వీళ్ళందరికీ, అంటే టీడీపీ పార్టీకి సంబంధించి టీడీపీ నుంచి మాత్రం వీళ్ళందరికీ కూడా మంత్రివర్గంలో బెర్తులు దక్కినాయని చెప్పుకోవాలి. అదేవిధంగా కూడా ఇక కేవలం బీజేపీకి సంబంధించి బీజేపీకి మాత్రం ఒకే ఒక మంత్రి పదవి అయితే దక్కింది. అది కూడా సత్యకుమార్ యాదవ్, ధర్మవరం నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసినటువంటి సత్యకుమార్కి ఈ మంత్రివర్గంలో బెర్తు ఖాయమైంది. ఇక జనసేన పార్టీ ఏదైతే ఈ 2024 ఎలక్షన్స్ సంబంధించి ఎలక్షన్స్లో మాత్రం ఉమ్మడి కూటమికి వెళ్ళినటువంటి నేపథ్యంలో జనసేనకి సంబంధించి ఈ ఇచ్చినటువంటి 21 సీట్లలో కూడా 21 సీట్లు విజయం సాధించినటువంటి నేపథ్యం. దానితో పాటుగా కూడా కూటమికి సంబంధించి అత్యంత బలంగా కూడా ముందుకు
ఉండి అన్నందరినీ సమన్వయపరుచుకుంటూ కూడా ఇంత అఖండమైనటువంటి విజయాన్ని సంపూర్ణానికి ప్రధానమైనటువంటి జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆ జనసేన పార్టీకి సంబంధించి ముగ్గురికి ఇక్కడ వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం అనేది జరిగింది. ఇక కొణిదెల పవన్ కళ్యాణ్ కి సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురంలో పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన తర్వాత ఆయన అఖండమైనటువంటి విజయం సాధించడం జరిగింది. ఆయనకి మంత్రివర్గంలో స్థానం దక్కింది. అలాగే ఇక జనసేన పార్టీలో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి ఎవరైతే నాదెండ్ల మనోహర్ ఉన్నారో ఈయన తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈయన కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి. ఈయనకు కూడా ఈ మంత్రివర్గంలో బెర్త్ దక్కినదనే చెప్పుకోవాలి. ఇక కందులు దుర్గేష్ ఈయన నిడదవోలు కాన్స్టిట్యున్సీ నుంచి విజయం సాధించారు. ఈయనకు కూడా ఈ మంత్రివర్గంలో స్థానం దక్కిందని చెప్పుకోవాలి. చాలామంది అంటే ఈ సర్ప్రైజింగ్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. కొంతమంది పాత వాళ్ళకి అదేవిధంగా కూడా కొత్త వాళ్ళకి తక్కువగా ఉంటుందని భావించారు. కానీ సర్ప్రైజింగ్గా కూడా కొంతమందికి అనూహ్యంగా కూడా సీటు బెర్త్ ఖరారైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కొండపీని కనుక తీసుకుంటే డోలా బాల వీరాంజనేయ స్వామి ఆయనకి అయితే అసలు ఎక్స్పెక్టేషన్స్లోనే లేనటువంటి పరిస్థితి. ఇలానే చాలామంది మొత్తం టీడీపీ పార్టీకి సంబంధించి దగ్గర ఇచ్చినటువంటి 22 మందిలో కూడా ఒక 5 మంది మాత్రం సర్ప్రైజింగ్ మినిస్ట్రీస్ ఇవ్వటం జరిగింది. అంటే వాళ్ళు ఊహించిన విధంగా కూడా ఈసారి ఏదైతే మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఇటువంటి మార్పులు చేర్పులు జరిగినాయనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచిన అదేవిధంగా సీట్లు ఆశించినటువంటి ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళకి సీట్స్ రాకుండా ఈసారి కొత్త వారికి కూడా అవకాశం కనిపించినట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? అంటే ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం పాత కొత్త కలయికలో ఈ మంత్రివర్గ విస్తరణ అయితే జరిగిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే ఎవరైతే ఎప్పటి నుంచో ఉన్నట్టు సీనియర్ మంత్రులు ఎవరైతే సీనియర్ నాయకులు గతంలో మంత్రి పదవిని మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారీ మెజార్టీ. అంటే ఇప్పుడు చాలామందికి కూడా అసలు అనూహ్యంగా గెలవలేము అనేటువంటి పరిస్థితుల్లో యాక్చువల్గా కూడా చీపురుపల్లి కనుక తెలుసుకున్నట్టయితే చీపురుపల్లిలో దీనికి సంబంధించి అక్కడ టీడీపీకి సంబంధించి అభ్యర్థిగా నిలబడటానికే భయపడినటువంటి పరిస్థితి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కళా వెంకటరావు అనూహ్యంగా కూడా ఈ ఎవరైతే ఇక్కడ బొత్స సత్యనారాయణ మీద విజయం సాధించిన పరిస్థితి అయితే ఉంది. ఆయన కూడా ఎక్స్పెక్టేషన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. తప్పనిసరిగా కూడా ఆయనకి సీటు దక్కుతుందని ఆయన దీంట్లో బెర్త్లో తాను ఉంటాడని భావించాడు. కానీ అటువంటిది అయితే లేకుండా కూడా వాళ్ళని ఏంటంటే సీనియర్స్ని గౌరవిస్తున్నారు. అదేవిధంగా కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని కూడా పార్టీ ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో సేమ్ టైము ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో కొత్తగా రాజకీయంగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా యంగ్ టర్క్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తూ వాళ్ళ సీనియర్స్ యొక్క సహాయ సహకారాలతో వాళ్ళని ముందుకు తీసుకోవాలని చూస్తున్నారు. కానీ ఒక్క సీనియర్లకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి, జూనియర్లకి వెయిట్ చేయించే పరిస్థితి లేకుండా కూడా ప్రతిభ ఆధారంగా అదేవిధంగా వివిధ సామాజిక వర్గాల కోణంలో అలాగే క్యాండిడేట్కి ఉన్నటువంటి స్టఫ్ ఆధారంగా అక్కడ మంత్రి పదవిని అయితే కొత్త వాళ్ళకు కూడా ఇచ్చినట్టు పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఆ టైంలోనే సీనియర్స్ని కూడా వాళ్ళు ఏంటంటే గౌరవించడం అనేది జరిగింది. ఆ గౌరవించి వాళ్ళకి సంబంధించినటువంటి సేవలు వాళ్ళ అనుభవాలని ఉపయోగించుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుందని టీడీపీ పార్టీలో టాక్ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రవికృష్ణ, మరి ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి అక్కడ? ఇక గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం ముమ్మరంగా సాగాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే అతిథులు ఉన్నారో అతిథులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఎక్కడికక్కడ కూడా పకడ్బందీమైనటువంటి ఏర్పాట్లు చేసేది. నేనైతే ఇప్పుడు గన్నవరం సమీపంలో ఉన్నటువంటి సభా వేదికకి సమీపంలో ఉన్నాను. మన కెమెరామెన్ చూపిస్తున్నాడు, చూడండి ఏ విధంగా ఉందో ఏంటి అనేది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ గన్నవరం దగ్గరికి మనం రావడం జరిగింది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే సభ ఏదైతే
ఏదైతే ఇక్కడ ఏదైతే ఈ సభ ఉందో ఈ సభకు సంబంధించి ఈ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి 17 ఎకరాల స్థలంలో దీనికి సంబంధించి ఇక్కడ సభావేదికని సభాస్థలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభాస్థలికి సంబంధించి ముఖ్యంగా కూడా మొత్తం 3 వేదికలను అయితే ఏర్పాటు చేశారు. 3 వేదికల్లో కూడా ప్రధానంగా సెంటర్గా ఉన్నటువంటి ఏదైతే అక్కడైతే మాత్రం ఈ జరిగేటువంటి సభ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వివిఐపీలు అదేవిధంగా కూడా ప్రధాని కూడా వస్తున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ మాత్రం పగడ్బందీగా కూడా ఇక్కడ ప్రెజెంట్ అయితే మాత్రం భద్రతా ఏర్పాట్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు పోలీసులు ఎంత పగడ్బందీగా వచ్చి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. స్టిక్కర్ ఉన్నా కూడా దాన్ని కూడా తనిఖీ చేసిన తర్వాత పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో పిఎంతో పాటుగా కూడా అదేవిధంగా కూడా ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూస్తున్నట్టు పెద్ద ఎత్తున తరలివేస్తున్నటువంటి ఈ నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి కాకుండా కూడా నేషనల్ లీడర్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మాత్రం పగడ్బందీ అయిన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ 11 హెలిప్యాడ్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఆ టార్పాలిన్స్తో 3 టెంట్లు కూడా వేయించినటువంటి పరిస్థితి ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా ట్రాఫిక్ అంటే ఇంకా దగ్గర ఒక 4 నుంచి 4 గంటల టైం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ట్రాఫిక్ ఏ విధంగా క్లియరెన్స్ చేస్తున్నారు. ప్రతి వాహనానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఈ సంబంధించి కార్ పార్కింగ్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విఐపి అలాగే వివిఐపి అలాగే దానికి సంబంధించి ఇక్కడ దేనికి అది వేటు పార్కింగ్ సంబంధించిన కూడా మనం చూసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఎక్కడికక్కడ కూడా పార్కింగ్ అయితే మాత్రం కొంచెం దూరంగా ఉన్నట్లు కనపడుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పిఎం వస్తున్నటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి హై సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సభాస్థలి మొత్తం కూడా ఈ కేసరపల్లిలో జరుగుతున్నటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తంగా కూడా ఈ సెంట్రల్ ఫోర్స్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. దానికి అనుసంధానంగా కూడా లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ లోకల్ పోలీసులు అయితే మాత్రం పూర్తిగా కూడా వాళ్ళు కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ బారికేట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాలన్నింటి కూడా పూర్తి స్థాయిలో తరలించినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా జరుగుతుంది. రవికృష్ణ ముఖ్యంగా అటు బీజేపీ జనసేన టీడీపీ దీనికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించి కీలక నేతలు అదేవిధంగా అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అటు మోదీ కావచ్చు దేశ ప్రధాని చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఇటు 3 పార్టీల నుంచి కూడా చాలామంది కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు వచ్చేటువంటి నేపథ్యం. వీళ్ళంతా కూడా అదేవిధంగా సాధారణ ప్రజలు కూడా ఎవరైనా అక్కడికి రావాలి అనుకుంటే ఏ టైంలోపు రీచ్ అవ్వచ్చు? అటు రామర్పాడు నుంచి గన్నవరం మీదుగా కేసరిపల్లికి ఉన్నటువంటి రోడ్డు మీద పరిస్థితికి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎప్పట్లోగా చేరుకోవాలి ఎవరైనా రావాలంటే? అప్డేట్ ఏంటి? అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మనం ఏంటంటే ఇక్కడ ఎవరికి కూడా గతంలో మాదిరిగా కూడా అందరినీ కూడా ఎక్కడికక్కడ అలౌ చేసే పరిస్థితి అయితే కనపట్లేదు. దేనికంటే అక్కడ సభాస్థలి ఏదైతే ఉందో ఈ సభాస్థలికి సంబంధించి అది 17 ఎకరాల్లోనే ఉన్నది. దానికి తోడు అక్కడ కేవలం ఒక 70,000 మంది మాత్రమే పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందరికీ కూడా పాసులు అయితే ఇచ్చేటువంటి పరిస్థితి కనపడదు. పాసులు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో పాసులు లేనటువంటి వ్యక్తులకైతే మాత్రం లోపల ఎంట్రన్స్ లేదని చెప్పుకోవాలి. మొట్టమొదటి నుంచి కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. గవర్నమెంట్ నుంచి మాత్రమే వీళ్ళకి పాసులు కూడా జారీ చేయడం జరిగింది. గతంలో అయితే అలా ఉండే పరిస్థితి ఉండేది కాదు. గతంలో అయితే పార్టీ నుంచి కూడా కొంత పాసులు అనేవి వస్తూ ఉండేది. దాంతో ఏంటంటే పెద్ద ఎత్తున కూడా రావటం అనేది జరిగేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే కనపట్లేదు. ప్రధానంగా ఆ సిచ్యువేషన్ అయితే మనకి కనపట్లేదు. ఎందుకంటే కంపల్సరీగా కూడా 175 నియోజకవర్గాలు ఉంటే ఆ 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళకి 150 పైసలు అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి 150 ఈ పాసులు ఇవ్వడం జరిగింది. ఆ 150 పాసుల ఆధారంగానే 150 మంది అంటే దగ్గర 175 into
ఈ 150 వేసుకుంటే 26,000 చిల్లర మందికి మాత్రం పాసులు ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు సామాన్యంగా వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇక ఎమ్మెల్యేలకు ఫ్యామిలీస్కి సంబంధించి కానీ లేకపోతే వచ్చేటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కానీ దానికి సంబంధించి మొత్తంగా కూడా 70,000 మందికి మాత్రమే అక్కడ ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. ఇప్పటికే ఈ జస్ట్ నియరెస్ట్ బై ఉన్నప్పటికీ కూడా ఎంత క్రౌడ్గా అవుతుందో కూడా ఇందాకే మనం విజువల్స్లో మన కెమెరామెన్ రామకృష్ణ చూపించాడు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడే ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకో గంట అయితే మాత్రం చాలా క్రౌడీగా ఉంటుంది. అదేవిధంగా కూడా కంట్రోల్ చేయడం కూడా కష్టమైన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఎక్కడికక్కడ ఆపుతున్నప్పటికీ కూడా వివిధ వైపుల నుంచి కూడా వస్తున్నటువంటి ఎవరైతే పార్టీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు ఉంటారో వాళ్ళతో మాత్రం సందడి వాతావరణం నెలకొందని చెప్పగాలి. వచ్చే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా మనకు పాసులు అయితే ఉన్నాయి. పాసులు లేనటువంటి వ్యక్తులు మాత్రం లోపలికి వెళ్ళారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హైవే ఉందో హైదరాబాద్కి వెళ్ళేటువంటి హైవే, అటు పక్కన మచిలీపట్నం ఇటు పక్కన ఉన్నటువంటి హైవే ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా దిగ్బంధనం ఆపేసేసారు. ఎక్కడికక్కడ కూడా రూట్ అయితే క్లియరెన్స్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వెళ్ళేటువంటి ఏవైతే ఇప్పుడు వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలు అన్నింటినీ కూడా వేరేగా రూట్లో మార్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడికక్కడ కూడా ఈ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతను ఏర్పాటు చేశారు. దగ్గర ఒక ఈ 9,000 మంది పోలీసుల్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇక్కడికే రావడం జరిగింది. పోలీసు అధికారులు కానివ్వండి, ఇటు రెవెన్యూ అధికారులు కానీ రావడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడ ఏమి జరుగుతుంది అనేది ఎక్కడికక్కడ కూడా చూస్తున్న పరిస్థితి. మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. అదే కూడా ఫోర్సులు కూడా ఎక్కడికక్కడ ఏదైనా చిన్న సంఘటన జరిగినా కూడా దాన్ని ప్రివెన్షన్ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు అయితే మాత్రం 9-8 లోపు వచ్చినట్టయితే బెటర్గా ఉంటుంది. 8 దాటిన తర్వాత మాత్రం పాసులున్నా కూడా ఉపయోగం లేని పరిస్థితి అయితే ఉంటుంది అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితా కూడా విడుదల కాగా మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి మంత్రి పదవి కేటాయించారు. ఇక ప్రస్తుతం కేసరపల్లి ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడే ఒక్కొక్కరిగా కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. సభా ప్రాంగణానికి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం హోటల్ దగ్గర పరిస్థితి, ముఖ్యంగా నోవాటెల్ దగ్గర పరిస్థితి ఎలా ఉందనేది వివరించడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ. చందు, గుడ్ మార్నింగ్. ఏదైతే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకి సర్వం సిద్ధమైనది చెప్పాలి. ముఖ్యంగా నోవాటెల్ వేదిక ఏదైతే భారతీనగర్లో ఉన్నటువంటి నోవాటెల్ వరుణ్ హోటల్లో ప్రస్తుతం అతిరథ మహారథులందరూ ఏదైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానితులుగా ఉండమన్నారో అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ముఖ్య అతిథులందరూ ప్రస్తుతం నోవాటెల్ హోటల్లో బస చేస్తున్న పరిస్థితి. నేను రాత్రి 9:30 తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి నడ్డాతో పాటు అలాగే కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా 9:30 ప్రాంతానికి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకోవడం. తర్వాత మనం చూస్తున్న విజువల్స్లో నోవాటెల్ వరుణ్ కనపడుతుంది. ఇదే హోటల్లో భారతీనగర్లో ఉన్నటువంటి హోటల్లో ప్రస్తుతం అమిత్ షా అలాగే జేపీ నడ్డాతో పాటు బండి సంజయ్ తెలంగాణ మంత్రిగా తాజాగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రస్తుతం నిన్న ముగ్గురు కలిపి ఒకే టైంలో 9:30 ప్రాంతానికి ఇక్కడికి వచ్చి చేరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు 11:27 ప్రస్తుతం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ కూడా ముఖ్యంగా హాజరవుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఈరోజు 10:30కి తొలుత గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారో అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సభాస్థలి ఏదైతే కేసరపల్లిలో ఐటీ పార్క్ దగ్గర ఏర్పాటు చేశారో సభా వేదికకి చేరుకుంటారు. మనం నోవాటెల్ దగ్గర పరిస్థితి చూస్తున్నాం. రాత్రి నుంచి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఆయన కుటుంబ సభ్యులు పూర్తిగా కూడా ఇదే నోవాటెల్లో ఉన్నారు. మరొక ముఖ్య విషయం పూర్తిగా కూడా రజనీకాంత్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నోవాటెల్లో
ఉన్న పరిస్థితి అయితే ఉన్నాయి. ప్రస్తుతం నోవాటెల్ ప్రాంతం అంతా కూడా పోలీసులు అదుపులో ఉంది. కేంద్ర బలగాలు ఇక్కడ మోహరించి ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి పోలీసు బలగాలు కూడా ప్రస్తుతం ఇక్కడే కొలువైన పరిస్థితులు. ఏదైతే బెంజ్ సర్కిల్ నుంచి ఈ భారతీ నగర్ వరకు ఉన్న ఏదైతే ఫ్లైఓవర్ పూర్తిగా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటువైపు ఎటువంటి రవాణాకి సంబంధించి పూర్తి స్థాయిలో కానీ రహదారి వెంబడి ద్విచక్ర వాహనాలు కానీ ఇతరులకి అయితే అనుమతి లేని పరిస్థితులు. అయితే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి తమ అభిమాన నేతలు అయితే అవ్వచ్చు, లేకపోతే తమ నాయకులు అభిమాన నాయకుల్ని చూసేందుకు కలిసేందుకు అయితే ప్రస్తుతం ఇక్కడికి లోకల్గా ఉన్నటువంటి నాయకులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి ఆయా పార్టీల నాయకులందరూ కూడా ప్రస్తుతం నోవాటెల్ వైపు ఏదైనా అవకాశం ఉంటే కలిసే అవకాశం ఉంటే ఖచ్చితంగా కలవడానికి ప్రయత్నాలు అయితే ప్రస్తుతం చేస్తున్నారు. నోవాటెల్కి ప్రస్తుతం ఈ రోడ్డు వెంబడి కూడా వివిధ నాయకులకి సంబంధించి ఏదైతే ఇప్పుడు జేపీ నడ్డా ముఖ్యమంత్రి కేంద్ర ఆరోగ్య శాఖకు సంబంధించి మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ జిల్లాతో ఆయనకున్న పరిచయాలు ముఖ్యంగా ఎక్కువ మంది నాయకులు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కలిసేందుకు అయితే ఉన్నారు. చిరంజీవి ఇక్కడే ఉన్నారు. బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా మొత్తం ఇక్కడే కొలువైన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళంతా ప్రమాణ స్వీకారానికి అరగంట ముందు ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏదైతే కేసరపల్లి సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారు. భారీగా జన సమీకరణ కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఎక్కువగా ఆ అభిమానులు నాయకులు పార్టీకి సంబంధించి కార్యకర్తలు కూడా ఎక్కువగా హాజరయ్యే నేపథ్యంలో చాలా ఆంక్షల నడుమ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. 10:30 ప్రాంతానికి అని పీగన్నవరం రావడం, అటు తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే కూడా ఒడిశా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆయన మళ్ళీ హాజరవుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ప్రసంగాలు ఏమాత్రం ఉండబోబోవు. పూర్తిగా కూడా ఏదైతే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఇక్కడి నుంచి మళ్ళీ ఒడిశా ప్రయాణం అయ్యి వెళ్లాల్సిన పరిస్థితుల్లో పూర్తిగా ఈరోజు తొలిసారిగా ఏదైతే తొలి ఫైల్ మీద డిఎస్సి ఫైల్ మీద తొలి సంతకం చేస్తారన్న కార్యక్రమం కూడా రేపటికి మార్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈరోజు ప్రమాణ స్వీకారానికి మాత్రం ఆయనతో పాటు 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఒకటి కొనసాగుతుంది. దీనికి గవర్నర్ చేతుల మీదకి కార్యక్రమం కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దేశ విదేశాలకు చెందినటువంటి ప్రత్యేక ఆహ్వానితులు అవ్వచ్చు, అలాగే కొత్తగా ఎంపికైన శాసనసభ్యులకి ప్రత్యేకించి ఇతర ప్రజాప్రతినిధులు, అలాగే తెలుగు తమ్ముళ్ళు అభిమాన సందోహం నడుమ అంగరంగ వైభవంగా అయితే ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా జిఏడి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ఇప్పటికే కేంద్ర బలగాలన్నీ కూడా సభా వేదికని నిన్న సాయంత్రం 6 తర్వాత తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే రక్షణకు సంబంధించి ఒకవైపు నిరంతరం నిఘాలో పర్యవేక్షణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఏదైతే టీడీపీ శాసనసభ నేతగా చంద్రబాబు నాయుడును ఎన్నుకోవడం, అటు తర్వాత కూటమి తరపున శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరుని జనసేన అధ్యక్షుడు నిన్న స్వయంగా ప్రకటించిన తర్వాత గవర్నర్ని కలిసి సాయంత్రం గవర్నర్ ఆహ్వానం మేరకు ప్రభుత్వ ఏర్పాటుని ప్రస్తుతం చేయడానికి 3 పార్టీలకు సంబంధించి అభ్యర్థులందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ప్రస్తుతం అమిత్ షా అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నిన్న రాత్రి ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో అటు తర్వాత అర్ధరాత్రికి దాటిన తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో కూడా ప్రస్తుతం ఏదైతే బీజేపీకి సంబంధించి శాసనసభ్యులకు కూడా 2 మంత్రివర్గ పదవులు కూడా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో 25 లిస్టు 25 మంది మంత్రులతో పాటు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం, అందులో పవన్ కళ్యాణ్ పూర్తిగా జనసేన పార్టీ తరపున ఆయనతో పాటు మరొక ముగ్గురికి పూర్తిగా 4గురికి జనసేనకి సంబంధించి మంత్రివర్గ కూర్పులో వాళ్ళు కూడా భాగస్వాములైన నేపథ్యంలో పూర్తిగా ఇదంతా కూడా ఒక హట్టహాసంగా నిర్వహించేందుకు అటు పార్టీ శ్రేణులు కావచ్చు 3 పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ప్రస్తుతం చేస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడి నుంచి ఏదైతే ప్రమాణ స్వీకారం 11:27 ముహూర్తం ఫిక్స్ చేశారో ఇక్కడి నుంచి 10:30 ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా ప్రస్తుతం ఈ ప్రమాణ స్వీకారానికి అయితే వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఏదైతే మనం చూస్తున్న బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ మీదుగా ఈ నోవాటెల్ హోటల్ నుంచి ఇది స్టేట్ గెస్ట్గా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, ఆయన కుమార్ రామ్ చరణ్ కావచ్చు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే జేపీ నడ్డా, బండి సంజయ్, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఒకే వాహన శ్రేణిలో పూర్తిగా కూడా బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్గా వెళ్ళేటటువంటి సర్కిల్ నుంచి అటు నుంచి డైవర్షన్ చేసుకుని అటు కేసరపల్లి ఏదైతే ప్రమాణ స్వీకారానికి వెళ్ళే పరిస్థితులు ప్రస్తుతం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ట్రయల్ రన్ కూడా కొనసాగించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం తర్వాత ప్రస్తుతం మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి నాయకులందరూ కూడా ప్రమాణ స్వీకారం అనంతరం
ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వేదిక ఎదుగుగా ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అటు నుంచి నేరుగా ఎవరు ఆ ప్రాంతాలకు వాళ్ళు వెళ్తారు. అయితే నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఏదైతే తిరుమల వెళ్తారు, రేపు తిరుపతి దర్శనం చేసుకుని అటు తర్వాత తిరిగి మళ్ళీ అమరావతికి చేరుకుని సచివాలయంలో తొలి ఫైల్ ఏదైతే మెగా డిఎస్ఏ మీద సంతకం చేస్తారని ప్రకటించారో దానిపై తొలి సంతకం రేపు అమరావతి కేంద్రంగా సచివాలయానికి చేరుకున్న తర్వాత ఆయన సంతకం చేయబోతున్నారని అధికారుల ద్వారా అయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ ఫైల్పై సంతకం చేస్తారు. తర్వాత సామాజిక పింఛన్ ఏదైతే 4,000 పెంపు ఏదో ఉందో, అలాగే నైపుణ్యాభివృద్ధికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి గతంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులన్నింటినీ దానిపై మళ్ళీ రివ్యూ చేయడం, పూర్తి స్థాయిలో ఆయన నైపుణ్యాభివృద్ధికి సంబంధించి దాన్ని మరింత వేగంగా ప్రస్తుతం ఉద్యోగ కల్పనకై ఎలాగా రూపొందించాలన్న దానిపై రివ్యూ ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించి ఫైల్ మీద, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి సంబంధించి ఇంకో ఫైల్పై కూడా రేపు సంతకాలు చేస్తారు అని ప్రస్తుతం సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత తిరుమల అయితే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు. ఆయనతో పాటు నందమూరి బాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు, అలాగే నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఈ ఏదైతే తిరుమల దర్శనానికి అయితే వెళ్తారు. రేపు ఉదయం దర్శనం తర్వాత తిరిగి మధ్యాహ్నం అమరావతి చేరుకుంటారు. అటు తర్వాత తొలి ఫైల్ మీద సంతకం చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించినంత వరకు టైం తక్కువగా ఉండడం, ముఖ్యంగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యి మళ్ళీ ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో వెంటనే ఇక్కడ ఈ కార్యక్రమం ముగించుకుని ప్రమాణ స్వీకారం అయిన వెంటనే కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తారు. అలాగే ఇక్కడ కొలువైనటువంటి అటు బీజేపీ పెద్దలు కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం నిడివి ఏదైతే గంట సమయం ఉందో ఆ టైంలో మాత్రమే ప్రమాణ స్వీకారానికి కాజే అటు తర్వాత తిరిగి యథావిధిగా తమ ప్రాంతాలకు అయితే చేరుకుంటారు. అయితే ప్రస్తుతం నోవాటెల్ వద్ద ప్రస్తుతం పూర్తి హై అలర్ట్ ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో భారీ పోలీసు బలగాలు కూడా ఉన్నాయి. 10:30 ప్రాంతం నుంచి ఇక్కడ కొలువైనటువంటి ఇతర మహారాజులందరూ, ముఖ్యంగా అమిత్ షా, జేపీ నడ్డా, అలాగే బండి సంజయ్, వీళ్ళు ముగ్గురు ఒకే వాహన శ్రేణి నుంచి, అలా మిగిలిన బీజేపీ పెద్దలు, అలాగే సినీ రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో చిరంజీవి అవ్వచ్చు, సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఆ వాహన శ్రేణిలో అదే కాన్వాయ్లో ప్రమాణ స్వీకారానికి వెళ్తారు. ఇక్కడ 10:30 నుంచి ఆ ప్రాంతానికి అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి అరగంట పాటు ఈ వాహన శ్రేణులు వెళ్లేందుకు సమయం పట్టే నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం అతిరథ బీజేపీకి సంబంధించిన నేతలందరూ ప్రస్తుతం ఇక్కడ కొలువై ఉన్నారు. 10:30 ప్రాంతం తర్వాత ప్రమాణ స్వీకారానికి ఇక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో వెళ్ళి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతారో దానికి సంబంధించి ఏదైతే మిగతా మంత్రులుగా ఇప్పుడే కూర్పు చేపట్టి 25 మంత్రుల లిస్టు కూడా గవర్నర్కి అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు అందజేశారు. వాళ్ళందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం వెంటనే ఆ ప్రాంతం నుంచి పూర్తిగా కూడా ఎయిర్పోర్టు ఎదురుగా ఉన్నటువంటి వేదికకి ఎదురుగా ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని వారి ప్రాంతాలకైతే వెళ్తారని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఏదైతే ఈ ప్రమాణ స్వీకారం దేశ విదేశాల నుంచి ఉంది, అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు కూడా చాలామంది ఇక్కడ హాజరవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ పెద్దలు, ఎందుకంటే ఒక ఎన్డీఏ భాగస్వామ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలు, అగ్రనాయకులు ఢిల్లీ నుంచి పూర్తి స్థాయిలో కూడా నిన్న రాత్రి ఇక్కడ చేరుకున్న పరిస్థితులు. ఎందుకంటే ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం సమయం కూడా 11:27 ఉండడం, పూర్తి స్థాయిలో ఒకరోజు ముందస్తుగానే ఇక్కడ మంత్రివర్గానికి సంబంధించి, అలాగే ఏ పార్టీనికి ఇక్కడ ముందు జనసేనకు సంబంధించి 4 సీట్లు వాళ్ళు కేటాయించిన నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ఇరువురిని అయితే మంత్రివర్గంలో తీసుకోవాలని భావించిన నేపథ్యంలో ఇదంతా చర్చ కొనసాగించి నిన్న రాత్రి చంద్రబాబు ఏదైతే అమిత్ షా కూడా నిన్న రాత్రి 9:37 గన్నవరంలో దిగిన తర్వాత నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం తర్వాత రాత్రి భోజనం తర్వాత నోవాటెల్కి వచ్చారు. అర్ధరాత్రి వరకు కూడా ఈ చర్చలు కూడా కొనసాగిన నేపథ్యంలో అటు తర్వాత చంద్రబాబు నేరుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మంత్రులందరికీ కూడా స్వయంగా ఆయన ఫోన్ చేసి ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలి, ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా
శుభాకాంక్షలు తెలుపుతూ తొలిసారిగా ఆయా శాసనసభ్యులు ఎవరైతే ఇప్పుడు ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి లిస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ చంద్రబాబు కూడా రాత్రే ఫోన్ చేసి ఆహ్వానించినట్లుగా సమాచారం తెలుస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరు ఈ మంత్రివర్గంలో ఉండబోతున్నారని చాలా అంచనాలు సోషల్ మీడియాలో కూడా చాలా ఊహాగానాలు మంత్రివర్గాలకు సంబంధించి ఎవరెవరు ఆ లిస్టులో ఉండబోతున్నారని అంచనాలను మించి తాజాగా ఈసారి ఎక్కువగా యువత మహిళలు పెద్దపెట్టున రావడం, సీనియర్లు కూడా ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి అంటే అనూహ్యంగా వడబోత కార్యక్రమంలో చంద్రబాబు పెట్టింది పేరు. దానికి సంబంధించి అదే దిశగా ఆయన మంత్రివర్గ కూర్పు కూడా ఉంది. పూర్తిగా కూడా మిత్రపక్షాలని కలుపుకుని వెళ్ళేటప్పుడు అన్ని కుల మత ప్రాంత సామాజిక వర్గాల విశ్లేషణ చేసుకుంటూ కూడా మంత్రివర్గ కూర్పు అయితే చేశారు అని ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో ఏదైతే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకి పూర్తిగా కూడా 11:27 తర్వాత ప్రమాణ స్వీకార మహోత్సవం అయితే ప్రారంభం కానుంది. చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సీఎంగా చంద్రబాబు ఇవాళ ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మరో 23 మంది మంత్రులతో కూడా గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు కూడా ఇప్పటికే విజయవాడకు చేరుకుంటున్నారు. విజయవాడలో ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు 10,000 మంది పోలీసు సిబ్బంది, ముఖ్యంగా 7,000 మంది అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ను అంతా కూడా క్లియర్ చేస్తూ అటు అతిరథ మహారథులందరూ కూడా ఇప్పటికే విజయవాడకు చేరుకుని హోటల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి అటు వెళ్ళేటువంటి దారుల పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి మా ప్రతినిధి బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. చందు, ఒకసారి చూసుకున్నట్టే విజయవాడలో మొత్తం ఒక పసుపు పండగ జరుగుతుందన్న వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు 11 గంటల ప్రాంతంలో ఏదైతే ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నాడో ఇప్పటికే సభా ప్రాంగణం కూడా పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేశారు. దానికి సంబంధించిన పార్కింగ్ ఏర్పాట్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి ఇక్కడికైతే కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా అభిమానులతో పాటు చాలామంది కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతోనే పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. పూర్తి స్థాయిలో కూడా రహదారులన్నింటిలో కూడా ట్రాఫిక్ డైవర్షన్ అయితే చేయడం జరిగింది. మొత్తం అటు సైడ్ ఏదైతే చెన్నై రోడ్డు కావచ్చు, లేకపోతే ఇటు నుంచి వచ్చే నెల్లూరు రోడ్డు కావచ్చు, లేకపోతే ఇటు నుంచి ఏలూరు రోడ్డు కావచ్చు, మొత్తం అన్ని రోడ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి ట్రాఫిక్ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే సిద్ధమయ్యారని చెప్పుకోండి. మొత్తంగా 10,000 మంది పోలీసులే ఇక్కడైతే పహారా కాస్తున్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు లేకుండా చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ విజయవాడ మొత్తం కూడా పూర్తిగా జనసేన, బీజేపీ, టీడీపీ జెండాలతో మొత్తం రెపరెపలాడుతుందని చెప్పుకోవచ్చు. అది కాకుండా ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు, మరొక వైపు పవన్ కళ్యాణ్, అది మోడీ, అమిత్ షా చేతుల మీదుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాళ్ళ సమక్షంలో
ప్రమాణ స్వీకారం జరగబోతుంది కనుక ఎలా ఉండబోతుంది అనేది ఒక ఉత్కంఠభరితమైన వాతావరణంలో ప్రస్తుతానికైతే విజయవాడ ప్రాంతం అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కోసం యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే వేదికపై అటు విజనరీ లీడర్గా ఉన్న చంద్రబాబు, అదేవిధంగా ఇక్కడ మాస్ ఫాలోయింగ్ ఉన్న జనసేనని పవన్ కళ్యాణ్, మొత్తం ఇద్దరు కూడా ఒకేసారి కూడా ప్రమాణం చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అందరూ ఆలోచన అయితే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే జనసేన పార్టీ కార్యాలయం అయితే పూర్తి స్థాయిలో కోలాహలం నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి నవోటల్ హోటల్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే అమిత్ షా ఉన్నారో అమిత్ షాని కలిసి అక్కడ నుంచి సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారు. అయితే ఈ చేరుకునే మార్గ మధ్యలో ఎటువంటి ర్యాలీలు అవి కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే మొత్తం రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రతి ఒక్కరూ వస్తున్నారు కనుక ఈ నేపథ్యంలో కానీ ఒకవేళ ర్యాలీలు అంటూ కానీ పెట్టినట్లయితే మాత్రం ఇబ్బంది అవుతుందంటూ కూడా జనసేనని ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. ఎవరైతే జనసేన నాయకులు అదేవిధంగా జనసేన అభిమానులు, టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించండి. ఎందుకంటే ఈరోజు అనుకున్న ఘట్టానికి చేరుకోగలిగాం. మొత్తం ఏదైతే యావత్ రాష్ట్రం కోరుకుందో అదే ప్రభుత్వం ఈరోజు కొలువు తీరబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా ఒక ఆనందోత్సాహాల మధ్య వాళ్ళంతా కూడా సంభ్రమోత్సవాల మధ్య కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కోరుకున్న నాయకుడు ఈరోజు తమకైతే పాలించడానికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కనుక ఈ ప్రమాణ స్వీకార ఉత్సవం అయితే ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆతృత ఉంది. అందువల్ల ఎవరికి కూడా అతి ఉత్సాహం వద్దు. ఎందుకంటే దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క కార్యక్రమానికి అయితే జయప్రదం చేయాలంటూ కూడా పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జనసేన కార్యాలయం దగ్గరికి అయితే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పాసులు ఇష్యూ చేసిన పాసులు వాళ్ళందరూ కూడా సభా ప్రాంగణానికి వెళ్ళండి. మిగిలిన వారందరూ కూడా పార్టీ ఆఫీస్ దగ్గర ఉండండి. ఉన్న తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి చేరుకుని అక్కడ నాయకులతోనే అదేవిధంగా కార్యకర్తలతో కూడా కాసేపు ముచ్చటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మోడీ అదేవిధంగా అమిత్ షా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. చంద్రబాబు కూడా ఏదైతే కేబినెట్కి సంబంధించిన మంత్రులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కనుక ఆ మంత్రులతో కాసేపు సమావేశం ఉంటుంది. దాని తర్వాత తిరిగి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆఫీస్కి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ ఆఫీస్కి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. కనుక అభిమానులందరూ కూడా ఎవరైతే మిగతా జిల్లాల నుంచి వస్తున్నారో వాళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా అక్కడ సభా ప్రాంగణం దగ్గరికి రండి. మిగిలిన అందరూ కూడా పార్టీ ఆఫీసుల దగ్గర ఉండన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే నలుమూలల నుంచి ఒక్కసారిగా చూసుకున్నట్లయితే స్వచ్ఛందంగా వాళ్ళంతా కూడా బైక్లు వేసుకుంటూ స్వచ్ఛందంగా బళ్ళు కట్టుకుంటూ కూడా బస్సులు కూడా వేసుకుంటూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే అనుకున్న దానికంటే అంటే నిన్నటి వరకు చూసుకునేటప్పటికీ అక్కడ 2 లక్షల మంది వరకు మాత్రమే వస్తారు. దీన్ని హ్యాండిల్ చేయటంటూ పోలీసులు అయితే చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే ఎందుకంటే నిన్న రాత్రి 10 గంటల నుంచి అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం అదేవిధంగా తిరుపతి, చిత్తూరు నుంచి కూడా చాలామంది అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక దీన్ని కట్టడి చేసేందుకు వాళ్ళందరినీ కూడా సమయం పాటించాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో విషయంలో చందు చూసుకుంటే ఎక్కువగా చెన్నై, తమిళనాడు అదేవిధంగా మహారాష్ట్రతో పాటు కర్ణాటక పక్కనే మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి కూడా చాలా ఎక్కువ మంది కూడా అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యేటప్పుడు ఎంత అయితే ఉద్వేగభరితంగా వాళ్ళంతా ఉన్నారో ఇప్పుడు అంత ఆనందంతో ఉన్నారు. కనుక తప్పకుండా ఇక్కడికి వచ్చి చంద్రబాబు యొక్క ప్రమాణ స్వీకారాన్ని తిలకించాలంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆనందంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక పోలీసులు దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 2 లక్షల మంది వరకు మాత్రమే సభా ప్రాంగణం అదేవిధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కనుక అంతకు మించి ఎక్కువ వచ్చినట్లయితే మాత్రం మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడతారంటూ కూడా చెప్తున్నారు. అందుకోసమే ఏదైతే సిటీ అవుట్స్కట్స్ ఉందాయో ఆ సిటీ అవుట్స్కట్స్ దగ్గర ప్రత్యేక పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం పోలీస్ బృందాలన్నీ కూడా అక్కడికి చేరుకొని ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ నిలిపివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి కానీ మొత్తం అందరూ వచ్చినట్లయితే విజయవాడ సిటీకి సంబంధించినంత వరకు కూడా చూసుకుంటే కంజెస్టెడ్గా ఉంటుంది, ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి
చాలామందికి ఇక్కడికి వస్తే ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడే ఉండి చూసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న టీవీస్ కావచ్చు, వీటి ద్వారా ప్రస్తుతానికైతే మీరు ఎందుకు వీక్షించండి, ఎందుకంటే సభా ప్రాంగణం దగ్గర అక్కడ అంత అవకాశం లేదు అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా కొంతమంది ఏదైతే జనసేన నాయకులు, జనసేన సైన్యం ఉందో ఇదంతా కూడా భారీ స్క్రీన్లు కూడా సిటీ అవుట్స్కట్స్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా కావాలని చెప్పి, ఒక సీఎం కావాలని చెప్పి జన సైనికుల్లో ఒక బలమైన దృఢమైన సంకల్పంతో పెట్టుకుని దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ కోసం అహర్నిశలు కష్టపడుతూ వచ్చారు కనుక ఈరోజు వాళ్ళ అనుకున్న నాయకుడు, వాళ్ళ అభిమాన నాయకుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కనుక ఆ ఘట్టానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా ఆనందోత్సాహాల మధ్య ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు, ముఖ్యంగా మనం చూస్తే గనక 3 ప్రధాన పార్టీలు, జనసేన, టీడీపీ, బీజేపీ, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు, అభిమానులు వచ్చేటువంటి అవకాశం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే కృష్ణ అటు గుంటూరు మనం చూసుకున్నా కూడా అటు నుంచి కూడా ఎక్కువ మంది అభిమానులు వచ్చే అవకాశం నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు? వస్తున్న వారికి ఏ టైంలోగా విజయవాడ సిటీలోకి ఎంటర్ అయితే కేసరపల్లికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఏ టైం దాటితే వాళ్ళని అక్కడికి అలో చేసే అవకాశం ఉండకపోవచ్చు, పోలీసులు ఏమంటున్నారు? అంటే చందు, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఉండేది కృష్ణానది పైన ఇది రెండో బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ పక్కన వచ్చేటప్పుడు దీనికి ముందు 2 కిలోమీటర్ల ముందుగా అక్కడ ప్రకాశం బ్యారేజ్ కూడా ఉంది. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే మొత్తం వాహనదారులందరినీ కూడా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక బయట నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చి అక్కడ అమ్మవారి గుడి నుంచి ఏకంగా కేసరపల్లికి వెళ్ళే ఒక రోడ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే అక్కడ మొత్తం కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే విజయవాడలో 9-10 గంటలకు ఎంతవరకు అయితే ట్రాఫిక్ ఉంటుందో ఉదయం 7 గంటల నుంచి అంత ట్రాఫిక్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కూడా దాదాపు గంట నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దీంతోనే పోలీసులు సిటీ అవుట్స్కట్స్లోనే మొత్తం వాహనదారులందరినీ కూడా కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో అద్భుతమైన ఘట్టం ఏంటంటే ఇక్కడికి 2014లో అప్పుడు వచ్చేటప్పటికి ప్రధానమంత్రి మోడీ, అదేవిధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేదిక మీద ఉండేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి స్కోప్ లేదు. కానీ ఈసారి చూసుకునేటప్పటికీ అదేది కాకుండా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కనుక చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మన విజువల్స్లో కూడా చూద్దాం. ఎందుకంటే ఎవరిని కూడా వాహనదారులు ఎవరిని కూడా సిటీ లోపలికి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు కనుక వాహనాలన్నింటినీ కూడా సిటీకి దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఒకవేళ కావాలంటే పార్క్ చేసుకొని మీరంతా కూడా నడిచి వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు అంటూ కూడా పోలీసులు చెప్పారు. అయితే దీంతోనే మొత్తం వీళ్ళంతా కూడా దాదాపుగా అక్కడ మంగళగిరి దగ్గర నుంచి కూడా నడిచి వస్తున్న చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనకి వస్తున్న ఎవరైతే ఇక్కడికి సభా ప్రాంగణానికి వస్తున్నారో వాళ్ళని అడిగేటప్పుడు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, మేమంతా కూడా దాదాపు ఒక 15-20 కిలోమీటర్ల నుంచి నడిచి వస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు నరేంద్ర మోడీ, మొత్తం దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోడీకి ఫాలోవర్స్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక పేరు కాదు, అది ఒక బ్రాండ్ కింద క్రియేట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలను చక్రం తిప్పగలడు, ఎందుకంటే దేశ రాజకీయాలను శాసించడానికి ఈరోజు పుట్టాడన్నట్లుగా కూడా పవన్ కళ్యాణ్ యొక్క మాన్యో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే మొత్తం పూర్తి స్థాయిలో కూడా అందరూ ఇక్కడ ఈ యొక్క సమావేశానికి, ఈ ప్రమాణ స్వీకారాన్ని చూడటానికైతే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే మొత్తం విజయవాడ మొత్తం కూడా పూర్తిగా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో ఉంది. మొత్తం ఇదొక పండగ వాతావరణం ఉన్నట్లు మొత్తం పసుపు జెండాలు, అదేవిధంగా బీజేపీ జెండాలు, అదేవిధంగా జనసేన జెండాలతో మొత్తం రెపరెపలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కృష్ణానది నేషనల్ హైవే ఉన్న ఈ బ్రిడ్జి పైన కూడా చాలా సుందరంగా అలంకరించారు. దీంతోపాటు నగరంలోని అన్ని రోడ్లు కూడా పూర్తి స్థాయిలో కూడా అలంకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడికి మరొక సేపట్లోనే పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి ప్రారంభం కాబోతున్నారు కనుక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి మొత్తం అభిమానులందరూ కూడా సమయం పాటించాలంటే కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి కొద్ది సేపట్లోనే ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కొత్త ప్రభుత్వం కొలువు తీరపోతుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.